హాయ్ అన్న, నమస్తే అన్న, వెల్కమ్ టు అను ట్రేడర్స్ అన్న. చెప్పండి. హాయ్ అన్న, నా పేరు రాజు. నేను ఇక్కడ ఆల్వాల్ వెంకటాపురం ఉంటాను. యాక్చువల్గా నాది బండి 1,40,000 ఎబో తిరిగిందన్న. ఇప్పుడు మెకానిక్ షాప్లలో అక్కడిక్కడ చూపించాను, కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పారు. అయితే మా ఫ్రెండ్ సజెషన్ ఇచ్చాడు, ఇక్కడ అతను చేయించుకున్నాడు బిఫోర్. ఇట్లా ఎల్లు ట్రేడర్స్ అది ఉంది బొల్లారం కొంపల్లిలో, సతీష్ రెడ్డి అని ఉంటాడు అని చెప్పేసి సతీష్ రెడ్డి అన్న నంబర్ ఇచ్చాడు ఆయన. సో నేను అంటే బిఫోర్ నేను చాలా మందికి కనుక్కున్నాను, ఇక్కడ కుక్కట్పల్లిలో, జీడిమెట్లలో చాలా మందిని అడిగాను, నాకు ఎందుకో నమ్మకం అనిపించలేదు. నేను రీసెంట్లీ మా గల్లీ దగ్గర ఇట్లా ఒక ఆయన కార్ చేపిస్తూ ఉంటే ఆయన ఇట్లా అడిగాను, కానీ నాకు ఎందుకు డౌట్గా అనిపించింది, అవుతుందో కాదు ఏంటో అని. మెయిన్లీ నా కార్లో పికప్ ప్రాబ్లం ఉండింది, వైబ్రేషన్ ఉండింది. అసలు కార్ అసలు పికప్ అంటే చాలా చాలా లో ఉండే, చాలా వైబ్రేషన్ చాలా హెవీ ఉండే. లోపల గ్లాసెస్ కానీ, డాష్ బోర్డ్ కానీ ఎవ్రీథింగ్ ఇట్లా వైబ్రేట్ అయిపోతుండే. సౌండ్ ఇట్లా బయట చాలా ఘోరం వచ్చేది, ఏదో ట్రాక్టర్ నడుపుతున్న ట్రాక్టర్ సౌండ్ లాగా ఫీలింగ్ వచ్చేదండి. నిజంగా చెప్తా ఉన్నాను నేను. తర్వాత అన్నకి లాక్ అవ్వడానికి కారణం కూడా అన్న ఏమన్నాడంటే, నేను అన్నాను, అన్న ఇది అవుద్దా, నాకు చాలా డౌట్ చేశాడు. అన్న ఎంత డౌట్ ఎందుకు పడుతున్నావు అన్న అంటే, అన్న నాకు చాలా డౌట్ ఉంది అన్న, ఎందుకంటే కార్ లో ఉన్న ప్రాబ్లం అదన్నా. మీకు ఇచ్చింది ఆఫర్ వేరే అయితే ఏంటంటే అన్న అన్నాడు ఖచ్చితంగా అవుద్దా అన్న, మీరు చూడండి అన్నాడు. ఏమో అన్న నాకు నమ్మకం అనిపించలేదు, ఇంతకుముందు కూడా బయట చాలా అనుకున్నాను, కానీ నాకు ఎందుకో డౌట్ వస్తుంది అని చెప్పేసి అన్నాను. అయితే అన్న ఏమన్నాడు అని అంటే, అన్న నీకు ప్రాబ్లం క్లియర్ అయ్యి నీకు సాటిస్ఫై అయితేనే డబ్బులు ఇవ్వనా, లేకపోతే నేను గమ్మున వెళ్ళిపోతా, నాకు రూపాయి కూడా అవసరం లేదు, నీకు ఓకే అనిపిస్తేనే నేను నిన్నేం ఫోర్స్ చేయలేన్నా, బయట చేసేసి అన్నం అది అయిపోయిందని డబ్బులు తీసుకొని పోతారు. నేను అట్లా కాదన్నా, నీ సాటిస్ఫాక్షన్ ఉండి నీకు వర్క్ ఓకే అనిపిస్తేనే నువ్వు నాకు మనీ అని చెప్పేసి అన్నాడు. అక్కడ నేను లాక్ అయిపోయినా. సో నేను డిసైడ్ అయిపోయినా. నేను ముందే చెప్పాను అన్నకి, అన్న నాకు మాత్రం వర్క్ కాకపోతే నేను 1 రూపీ కూడా ఇయ్యాను అన్న, ఇయ్యక వచ్చిన తర్వాత కూడా అన్న అదే అన్నాడు, నీకన్నా నీ సాటిస్ఫై అయ్యి నువ్వు ట్రయల్ వేసిన తర్వాత నీతో వస్తా, నువ్వు ట్రయల్ వేసిన తర్వాత నీకు సాటిస్ఫాక్షన్. టైం ఎంత మామూలుగా మీరు టైం ఇప్పుడు వచ్చి 9 అయింది. అయితే యాక్చువల్ గా అన్న ఆఫ్టర్నూన్ అన్నాడు, కాకపోతే అన్న కొంచెం బిజీ ఉండడం వల్ల నేను ఈ రోజు రాడు అనుకున్నాను. కానీ ఆన్ టైం అన్న కాల్ చేశాడు, కమిట్మెంట్ ఇచ్చాడు, కమిట్మెంట్ ప్రకారం కూడా వచ్చాడు అన్న, వచ్చి ఆన్ టైం చేశాడు. చాలా అంటే చాలా బాగైందండి. బండి మాత్రం పికప్ వేరే లెవెల్ అండి, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. మళ్ళీ ఈ పికప్ తో నా బండిని అతను ఆల్రెడీ అమ్ముదామని డిసైడ్ అయినా నేను. అన్న అన్నాడు ఒక్కసారి ఛాన్స్ అన్నది బండికి నేను చేసి చూపిస్తా అని చెప్పేసి అన్నాడు. ఆల్రెడీ అమ్మకాన్ని కూడా అంటే అవి వద్దా ఇప్పుడు నాకు అట్లాంటి అంటే ఇప్పుడు పోయింది అన్న వల్ల. అది యాక్చువల్లీ నేను అమ్మేద్దామని డిసైడ్ అయినా, ఎంత వచ్చినా సరే అటువంటి ఫీలింగ్ వచ్చేసింది దీన్ని నడుపుతూ ఉంటే. కానీ ఇప్పుడు మాత్రం వేరే లెవెల్ అండి, వైబ్రేషన్ పోయింది, బండి స్మూత్ అయింది, పికప్ కూడా ఇచ్చి పడేసింది. పికప్ అన్న మరీ చెక్ చేయించాడు, బండి ఆపిపించి స్లో చేయించి సెకండ్ ఫస్ట్ లా గుట్లా చెక్ చేయించాడు. చాలా అంటే చాలా బాగైంది, నాకైతే ఫుల్ సాటిస్ఫైడ్ అండి. ఎవరైనా సరే చూడండి, ఖచ్చితంగా చేయించుకోండి. అను ట్రేడర్స్ కోంపల్లి, సతీష్ రెడ్డి అన్న నంబర్ మీకు అక్కడ ఉంటుంది. 5 స్టార్ రేటింగ్ ఉంటుంది 100%. నేను కూడా డౌట్ ఉండే 5 స్టార్ రేటింగ్ అని, కానీ 5 స్టార్ కాదండి, ఎంత ఇచ్చినా తక్కువనే. ఎందుకంటే బయట చాలా మెకానికల్ దగ్గరికి పోతే అది ఇది అని చాలా గుంజుతారు, మనకు చేయించుకోవడం చాలా బెటర్ అంటే బెటర్ అండి. ఇది బెటర్ ఆప్షన్. ఇది మా ఇంజన్ చాలా స్మూత్ అయింది. నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, ఇది జెన్యూన్ అండి, ఇదైతే ఖచ్చితంగా చెప్తాను. అను ట్రేడర్స్ జెన్యూన్. అన్న ఎంత కరెక్ట్ చెప్తాడో బండి కూడా అట్లే ఉంటుంది. ఇది మాత్రం రియల్. ఏదన్నా డౌట్ ఉంటే కనుక నన్ను అడగండి, నేను చెప్తాను. నేను కూడా కింద కామెంట్ చేస్తాను, ఏది ఉన్నా సరే నన్ను అడగండి, ఏ డౌట్ ఉన్నా సరే కావాలంటే నేను వస్తాను, ఎందుకంటే మ్యాటర్ ఉంది అన్న దగ్గర. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ ఫుల్ అన్న. సతీష్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఫస్ట్ ఎట్లుందో లాస్ట్ లో కూడా అట్లే ఉంది. కస్టమర్ సాటిస్ఫాక్షన్ కూడా చాలా నచ్చింది అన్న. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అన్న, థ్యాంక్స్ అన్న. నమస్తే అన్న. నమస్తే. చెప్పాలన్న. ఏం లేదన్నా, ఇగో బండి ఇప్పుడు హైడ్రా చేయించినాము. అయితే బండి ఇంతకుముందు కొద్దిగా ఫ్రీ లేకుండే, ఇది చేయించిన కొద్దిగా బండి ఫ్రీ అయింది. కాబట్టి ఈ మాకు అలా డిఫరెంట్ ఏం కనబడదంటే, బండి స్టార్ట్ చేయడంలో కానీ, బండి స్టార్ట్ అయ్యి ఆపేటప్పుడైనా కానీ దాంట్లో మాకు చాలా డిఫరెంట్ అనిపించింది. కాబట్టి ఇది అందరూ ఆటోలలో చేయించుకుంటే మనకు చాలా ఉపయోగం ఉంటుంది. మా కొన్ని వేల ఆటోలు ఉన్నాయి కాబట్టి దీన్ని మేము కూడా మా యూనియన్ ద్వారా మా సోదరులు చాలామంది ఉన్నారు. ఈ ఏరియా కమిటీలో కొన్ని వేల బండ్లు ఉన్నాయి. ఈ ఏరియా కమిటీలో మేము ఏ మీటింగ్లకు పోయినా కానీ మా మీటింగుల తర్వాత ఈ విషయము అక్కడ ఆ మీటింగ్లో మాట్లాడి అందరికీ మేము కన్వీనెన్స్ చేసి ఈ ముందుకు తీసుకుపోతామని మాకు చాలా సంతోషం అనిపిస్తుంది. కాబట్టి దీని ద్వారా మేము కూడా మీతోటి మాట్లాడి అన్ని ఆటోలకు చేపించే ప్రయత్నము చేస్తాము. ఇందుకు ధన్యవాదాలు. నమస్తే అన్న. నమస్తే అన్న, చెప్పాలా అంటే ఈరోజు మా కొంపల్లి ఏరియాకు ఈ హైడ్రోజన్ సిస్టమ్ అయితే ఏదైతే ఉందో మా ఆటోల దగ్గరకు వచ్చి
ఇలా వర్క్ చేస్తుందని చెప్పడము మాకు బాగా సంతోషంగా అనిపించింది. అదే అందులో భాగంగా మా ఒక వెహికల్ కాజాబాయ్ అని మేడ్చల్లో ఉంటాడు, మా ఏరియా కార్యదర్శి, ఆయన బండికి పెట్టడం జరిగింది. ఆయన ట్రాల్ కొట్టడం చూస్తే బాగుందని అన్న కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి ఏదైతే ఉందో ఈ హైడ్రోజన్ సిస్టము మరి మాకు ఎంతో కొంత మేలు జరుగుతుందని మీ ద్వారా ఇదైతే చేస్తున్నారో మా ఎక్కువ సంఖ్యలో డ్రైవర్లకు మా బండి ఏదైతే ఉందో ఇప్పుడు ఈ 2-3 రోజులలో మాకు తెలిసిపోతుంది. దాన్ని బట్టి మేము ఇంకో కొంతమంది డ్రైవర్లకు చెప్పి మీకు కూడా సహాయ సహకారాలు అందించి మాకు కూడా మీరు తోడ్పాటుగా మా డ్రైవర్లకు మీరు సహకరిస్తే ఇంకా ఎక్కువ సంఖ్యలో బండ్లు వస్తాయి. కాకపోతే ఏదైనా డబ్బుల విషయం అయితే కూడా మా యూనియన్ ద్వారా మేము కొంచెమైనా ఏమన్నా మేము కన్స్ట్రక్షన్ చేసి మీతో మాట్లాడి ఎక్కువ సంఖ్యలో బండ్లు వచ్చి మేము ఎలాగైతే అనుకుంటున్నామో మాకు మంచి జరగాలని మేము కోరుకుంటాం. మీకు కూడా మాకు ఇంత మంచిగా చేసినందుకు కూడా మీకు కూడా మా ధన్యవాదాలు తెలుపుతూ మాది టీయూసీగా ఈ యూనియన్ తరఫు నుంచి కూడా మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. హాయ్ అన్న, వెల్కమ్ టు అను ట్రేడర్స్. హాయ్ అండి, నా పేరు ప్రదీప్ కుమార్. ఓకే, నా దగ్గర 2 వెహికల్స్ ఉన్నాయి. ఒకటి i20, ఇంకోటి ఎర్టిగా. 2 డీజిల్ వేరియంట్సే. అన్న 2 1 lakh అబౌవ్ తిరిగినాయి. అయితే నాకు ఎర్టిగాలో పికప్ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంది. ఈ బండిలో ఏమో స్మోక్ ప్రాబ్లం ఎక్కువ ఉంది. స్మోక్ ఇదేనా అన్న? ఇది మనం ఇప్పుడు ప్రొసీజర్ చేయకముందు మనం టెస్ట్ చేసింది. ఇది ఈ ఏరియా అంతా కూడా స్మోక్ తో ఫిల్అప్ అయిపోయింది, మొత్తం ఏరియా అంతా. సో ఫస్ట్ మనం ఆ బండి చేసాము, ఇది ఎట్టిగా చేసాము. బయట చూపిస్తే టర్బో ప్రాబ్లము, ఇంకా తెలియదు ఏముంది, అందరు ఎక్స్పీరియన్స్ అది. సరే అను ట్రేడర్స్ అన్నకు ఫోన్ చేసినాము, చేయగానే మన దగ్గర 5 minutesలో వచ్చేసారు. వచ్చి 2 బండ్లు మనం చేపించినాము. అదైతే అసలు అన్బిలీవబుల్ పికప్. అదైతే ఇంజన్ చాలా స్మూత్ అయిపోయింది ఫస్ట్ చేయగానే. అంటే ఫస్ట్ మీకు పికప్ అనేది ఎక్కడన్నా ఈ ర్యాంప్ మనం ఎప్పుడు సగంలో ఆగిపోతుంది. ఇది కొద్దిగా హైట్ లో ఉంది. ఓకే, ఈ డౌన్ నుంచి ఇట్లా సగంలో ఆగిపోయి మళ్ళీ మనం రేజ్ ఇవ్వాల్సి వచ్చేది. మరి ఇప్పుడు వస్తా నెక్స్ట్ అన్న. ఇప్పుడు అసలు నేను అది చేపించిన తర్వాత మనకి అక్కడి నుంచి కొద్దిగా రేజ్ ఇచ్చి నేను మళ్ళీ యాక్సిలరేటర్ నొక్కలేదు. అది క్లచ్ పైన అది వెళ్ళిపోయింది, యాక్సిలరేటర్ నొక్కకుండా. ఫస్ట్ మీరు కొత్త బండి కొన్నప్పుడు ఎట్లా ఉండే పికప్ అట్లా అయిపోయింది అది. అప్పుడు ఆడ బ్లాక్ స్మోక్ వచ్చింది, ఇప్పుడు ఇక్కడ చేసాము. ఇది ఇక్కడ చేసింది, మళ్ళీ ఇక్కడ మనం టెస్ట్ చేసాము. ఇక్కడ స్మోక్ అనేది లేదు. దానికి దీనికి అసలు ఆస్మాన్ ఫరక్ ఉంది. ఇప్పుడు ఎట్లా అంటారా, అందరు చేసుకోవచ్చు అంటారా? డెఫినెట్ గా అసలు ఎవరి దగ్గరైనా పికప్ ప్రాబ్లం ఉంది అంటే ఫస్ట్ మెకానిక్ దగ్గర కాకుండా ఇవి కూడా మనం ట్రయల్ చేస్తూ ఉంటే వెహికల్ లైఫ్ అన్నది పెరుగుతుంది. 2 ఇంజన్ చాలా స్మూత్ అయిపోయింది. ముందర డీజిల్ ఇంజన్స్ జనరల్గానే సౌండ్ చేస్తాయి, ఇప్పుడు అసలు 2 బండ్లు చాలా సైలెంట్ అయిపోయినాయి. అంటే మనం కొత్త బండి ఎట్లా తీసుకుంటే ఎంత సైలెంట్ ఉందో అట్లా అయిపోయింది అది. అంటే చెప్పడం, వీడియోలో చెప్పడం వేరు కానీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ అన్నకు వచ్చి మొత్తం 3 బండ్లు. ఓకేనా, అను ట్రేడర్స్ ఫర్ ది ఎక్సలెంట్ సర్వీస్. ఐ రికమెండ్ అను ట్రేడర్స్. ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, ఆన్లైన్ చూసేవాళ్ళు చూసి తీసుకోండి. రీజనబుల్ ప్రైజింగ్ లో మనకు బెటర్ సర్వీస్ దొరుకుతుంది. ఓకే అన్న, ఫాస్ట్ ఉందిగా సరే. ఓకేనా, థ్యాంక్ యూ. హాయ్ అన్న, అను ట్రేడర్స్ అన్న, చెప్పండి. ఏం చెప్పాలి, బండి మాత్రం హైలైట్ అయిపోయింది చాలా. ఇంత స్మూత్ పికప్ కూడా బాగుందా? మీ యాక్టివా చేయించారు కదా ఇంతకుముందు? యాక్టివా అయితే హైలైట్ అయిపోయింది. స్టార్టింగ్ లో పికప్ గడగడ ఉంటుండే, ఆ సౌండ్ కూడా ఇప్పుడే చేపించినాక వెళ్ళిపోయింది అది. ఓకేనా, వేరే బండ్లకు చేయొచ్చు 100% రెఫరెన్స్ మాత్రం ఇస్తారంటారా? ఓకేనా, మీకైతే సాటిస్ఫై రేట్ అయితే పెట్టచ్చు కదా, సాటిస్ఫైడ్ కదా? సాటిస్ఫైడ్ అండి. ఓకే, 100%. థ్యాంక్ యూ. వెల్కమ్ టు అను ట్రేడర్స్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఎట్లా తెలిసింది మీకు? నాకు మా ఫ్రెండ్ త్రూ తెలిసింది, నాకు నెంబర్ కాంటాక్ట్ అయినా. ఓకే, సో నా బండి ముందు మైలేజ్ ఇంకా పికప్ ఉండకపోతుండే. ఇది 4 years old బండి. అయితే 25,000 దాకా తిరిగింది. దీంట్లో కార్బన్ ఫామ్ అయిపోయిందా లేదా అంటే ఇట్లా మా ఫ్రెండ్ని అడిగితే అతను చెప్పిండు ఇట్లా కార్బన్ క్లీనింగ్ చేయించుకో, దాంట్లో డిఫరెన్స్ తెలుస్తుంది అని చెప్పి. ఓకే, సో మీకు కాంటాక్ట్ అయినా. చాలా సాటిస్ఫైడ్ ఉన్నా. ఇప్పుడు బండి జర మైలేజ్ ఇస్తుంది. ర్యాంప్ ఎక్కకపోతుండే, ముందు ర్యాంప్ ఎక్కుతుంది. ఇప్పుడు స్టార్టింగ్ ఎక్కకపోతుండే, ఇప్పుడు బాగుంది మొత్తం.
జర డిఫరెన్స్ కనపడ్డది, ఇంకా చాలా డిఫరెన్స్ వస్తుంది కూడా ముంగట. నాకు ఇప్పుడు అర్థమైపోయింది అది. ఓకే, థ్యాంక్ యూ. హ్యాపీగా హ్యాపీ ఫుల్ సాటిస్ఫైడ్ అది. ఓకే ఓకే. అన్నా నమస్తే భయ్యా. नमस्ते ना। देखो साहब, मेरे गाड़ी को साउंड आता था, धुआं बहुत आता था। ये करे जब से देखो गाड़ी साइलेंट हो गई, धुआं ना भी कम होगा, पिकअप भी बढ़ गया, सब कुछ बढ़ गया। चलो अच्छा है, देख समझ के करते, गरीबों को देखते, अमीरों को देखते, देख समझ के लेना देना करके सही हिसाब से करके दे रहे हैं। बहुत अच्छा करते। सतीश अन्ना इनका नाम है, रेड्डी साहब, हमारे ईट के भट्टे वाले रेड्डी साहब है, अच्छा काम करते। किसकी भी गाड़ी में प्रॉब्लम है तो अन्ना को फ़ोन करो, ये करो। और आपका बुलेट भी कराना है ना? बुलेट गाड़ी कैसे? हाँ, बुलेट गाड़ी भी अच्छा ना, स्मूथ हो गया, अच्छा हो गया, फ्री हो गया, ये गाड़ी भी साइलेंट हो गया, हर चीज़ से अच्छा कर रहे अपने सतीश अन्ना रेड्डी साहब है। देख के करते हैं, गरीबों को अमीरों को देख के भाई देख समझ के लेते, अच्छे से इनके पास करा लो, अच्छा करते। देखो गाड़ी का माइलेज नहीं रहे तो माइलेज आता, धुआं मारते तो धुआं हो जाता, पिकअप में तो पिकअप बढ़ जाता, माइलेज भी देती गाड़ी, हर चीज़ से अच्छा है। देख समझ के करते, हर कोई भी करा तो करा लो। हम जमली गड्ढे अड्डे से बात कर रहे, मेरा नाम MD महबूब है। कुछ भी डाउट हो तो मेरे को फ़ोन करो, उसमें कोई नो प्रॉब्लम। ठीक है, सबको नमस्ते भाई। धन्यवाद. అన్న నమస్తే అన్న, వెల్కమ్ టు అను ట్రేడర్స్. నమస్తే అన్న. అన్న వెహికల్ చేయించుకున్నారు కదా? అవునన్నా. అన్న చెప్పాలా, ముందు ఎట్లుంది ఇప్పుడు ఎట్లుంది? ముందైతే డెబిట్ సపోర్ట్ వస్తుండే అన్న. చేపించుకున్నాక ఫస్ట్ మొత్తం జర ఇంజిన్లో కూడా జర సపోర్ట్ వస్తుండే, స్మూత్గా అయింది ఇప్పుడు చేపించుకున్నాక. కానీ నాకైతే సర్వీస్ అయితే నచ్చిందన్న, మంచిగా అయితే ఉంది ప్రజెంట్గా. కానీ నేనైతే కన్సల్ట్ అయినా మంచిగానే రెస్పాన్స్ ఇచ్చిండు, మరి నా ఇంటికాడికి వచ్చి కూడా మరి సర్వీస్ ఇస్తుండు. నేను ఏమనుకున్నా అంటే ఫస్ట్ చేసేటప్పుడు జర అనుకోలేను ఇట్లా వస్తారని, కానీ ట్యాక్సీ ప్లేట్ కాబట్టి అన్నకు చెప్పిన నా ప్రాబ్లం గిట్లా గిట్లా ఉంది అన్న, జర ప్రాబ్లం ఇట్లా ఉంది, వచ్చి చేయండి అంటే చేసిండ్రు అన్న. సౌండ్ క్లియర్ అయిందన్న, మొత్తం అంతా క్లియర్ అయిపోయిందన్న. ఇప్పుడైతే ప్రెసెంట్ అయితే మంచిగా ఉంది, అందరు చేసుకోవచ్చు అందరు చేసుకోవచ్చు అన్న. నా సలహా అయితే అను ట్రేడర్స్ కి మీరు అందరూ ఓ కాంటాక్ట్స్ చేసుకోవాలని, మంచిగా ఉంటుందన్న. మా ట్యాక్సీ ప్లేట్స్లో అయితే అందరికీ ఒక వినప్తి అన్న, అందరు చేసుకోవాలి, అందరితో షేర్ చేసుకుంటున్నా నేను కూడా చెప్పాలని. కానీ కన్సల్టెన్సీ తీసుకొని మన ట్యాక్సీ ప్లేట్లకు అయితే ఓకే ఉంది అన్న. అను ట్రేడర్స్ చాలా రీజనబుల్ ప్రైస్కి మనకి ఇచ్చేస్తున్నారు అన్న, అంతా మంచిగా ఉంది అన్న. హ్యాపీ అన్న, నేనైతే హ్యాపీ అన్న. హాయ్ అన్న, నేను అను ట్రేడర్స్ని ఇన్స్టాగ్రామ్లో చూసాను. ఫస్ట్ యాక్చువల్లీ గూగుల్లో సెర్చ్ చేశాను, బెస్ట్ నాకు నియర్ బైలో ఎక్కడ ఉంది అని. నేను నాగారంలో ఉంటాను, సో ఇది చూసాను, ఇంకోటి కూడా చూసాను. కానీ దీని రివ్యూస్ కొంచెం జెన్యూన్గా అనిపించింది. సో అన్నయ్య వాళ్ళకి కాల్ చేస్తే అన్నయ్య వాళ్ళు బొల్లారంలోనే ఉంటాము అంటే వచ్చాము. ఫస్ట్ చెక్ చేశాడు, వాళ్ళు టెస్ట్ డ్రైవ్ చేశారు, ప్రాబ్లం ఉంది అని అర్థమైంది వాళ్ళకు కూడా, మేము కూడా చెప్పామన్నమాట. సో తర్వాత సరే అన్న మీరు చేశాక చూడండి మీకే తెలుస్తుంది అన్నారు. చేశాక నాకు ఫస్ట్ ట్రైల్లో అనిపించింది ఏంటి అంటే పికప్ అయితే పెరిగింది, బట్ నేను కంప్లీట్గా ఎక్కువ పెరిగిందని చెప్పలేను. ఇప్పుడు వెంటనే టెస్ట్ డ్రైవ్ చేశాం కాబట్టి పికప్ పెరిగినట్టయితే నాకు తెలుస్తుంది వెహికల్. అండ్ సెల్లార్ కూడా ఎక్కట్లేదు, కొంచెం ప్రాబ్లం అవుతుంది. అంటే పక్కనే ఒక బేస్మెంట్ సెకండ్ సెల్లార్ ఉంటే ముగ్గురం కలిసి వెళ్ళాము. సో అక్కడ కూడా నాకు చాలా కంఫర్ట్ ఫీలింగ్ వచ్చింది. ఇంతకుముందు ఎక్కడ కూడా నాకు ఇలాంటి ఫీలింగ్ రాలేదు. సో ఆ సెల్లార్ ఎక్కాక నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది ఏంటంటే డెఫినెట్గా ఇట్లాంటిది అయితే చేయించుకోవాలి కంపల్సరీగా. మైలేజ్ పికప్ లేని వాళ్ళు మాత్రం కంపల్సరీగా చేయించుకోవాలని నేను సజెస్ట్ చేస్తాను నా సైడ్ నుంచి. నేనైతే హ్యాపీగా ఉన్నాను ప్రస్తుతానికి. సో ఇంకా లాంగ్ రన్నింగ్లో ఇంకా బాగుంటే కంపల్సరీ నేను ఇంకా చాలా మందికి సజెషన్స్ కూడా ఇస్తాను. అను ట్రేడర్స్లోనే చేయించుకోండి, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్గా నేను చెప్తున్నా అని చెప్పేసి. థ్యాంక్ యూ.